హాయ్ గుండె నిండా గుడి గంటలో ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే మీనా వచ్చేసి బండి నేర్చుకోవాలి అనుకుంటుంది కదా, కార్ నేర్చుకోవాలి అనుకుంటుంది. దానికోసమని బాలుకి చెక్ అయితే రాసిస్తుంది. చెక్ రాసిస్తున్నప్పుడు వాళ్ళ అత్తగారు ఉండేసి ఆ నడమంత్రపు సిరిలే అంతకుముందేమో చెలరిస్తూ ఉండేది, ఇప్పుడేమో చెక్కు రాసిస్తూ ఉంది అనేసరికి మీనాకి కోపం వస్తుంది. మేమేమన్నా రోహిణి లాగా వచ్చేసి ఇంటి డబ్బుని వాళ్ళు పుట్టింటి వాళ్ళు పంపించారు అని చెప్పి అబద్ధం అయితే చెప్పలేదు. అలాగే విల్లా కోసం 30 లక్షల దాకా ఖర్చు అయితే పెట్టలేదు. మేము కష్టపడుతున్నాము, సంపాదించుకుంటున్నాము, ఖర్చు పెట్టుకుంటున్నాము, మీకెందుకు అన్నట్టయితే మాట్లాడుతుంది. ఇంకా డ్రైవింగ్ నేర్చుకోవాలి కదా, ఇంకా బాలు చెప్తాడు ఎక్కడెక్కడ ఆర్టీఓ వాళ్ళకి అందరికీ డబ్బులు కట్టాలా, ఎప్పుడు కట్టాలా అన్నీ చూసుకో నువ్వు, నెలకు ఒకసారి కట్టాలా, సంవత్సరానికి ఒకసారి కట్టాలా చూసుకో నువ్వు అనేసి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్కి అయితే చెప్తా ఉంటాడు. ఇంకా ఏమైంది కదా, మీనా వచ్చేసి శృతిని అడుగుతుంది. శృతి డ్రైవింగ్ నీకు వచ్చా అంటే నాకు డ్రైవింగ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు అంటుంది. ఇంకా రవి కూడా ఉండేసి నేర్చుకోవచ్చు కదా అంటే వద్దులే అంటుంది. రోహిణి కామ్గా ఉండొచ్చు కదా. అలాంటప్పుడు శృతి మీరు కారు కొంటే ఎలాగా మీకు డ్రైవరు అనేసరికి వాళ్ళ అత్తగారు ఉండేసి ఎందుకు మీనా నేర్చుకుంటున్నది కదా, వాళ్ళకి డ్రైవింగ్ చేస్తుందిలే అని చెప్పి అంటుంది. దానికి శృతి ఉండేసి అదేమీ లేదు, మేము నీలాగా మీ ఆయనలాగా బండి బయటికి తీస్తే ఎక్కడ పెట్రోల్ అయిపోతుందో అని చెప్పి బయటకు తీయకుండా అయితే ఉండము. మేము బాగా రవి డ్రైవ్ చేస్తాం, లేకపోతే ఒక డ్రైవర్ని పెట్టుకుంటాంలే అనేసి శృతి కూడా మాట్లాడుతుంది. ఇంకా సరేనే వీళ్ళైతే లోపలికైతే వెళ్ళిపోతారు. ఇంకా ఎప్పుడు కట్టాలా, డబ్బులు ఎప్పుడు కట్టాలని బాలు కూడా వాళ్ళ ఫ్రెండ్కి అయితే చెప్తా ఉంటాడనమాట. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత ఏమైంది కదా, రోహిణి వచ్చేసి మనోజ్ని తనకి అన్ని డిగ్రీలు ఉన్నాయి కదా దాన్ని తీసుకుని అతను దబని కొడుతుంది. నన్ను ఎందుకు కొడుతున్నావు, డిగ్రీలు అది వేస్ట్ అయిపోతే దాన్ని అవమానించబాక అనేసరికి నీకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి ఎందుకు నీకు, బాలు చూడు ఏమీ చదువుకోకపోయినా ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా కట్టాలి అన్నీ చూస్తారు. నువ్వు వచ్చేసి అన్ని డిగ్రీలు చేసావు, అంత బాగా చదువుకున్నావు, కానీ నీకు ట్యాక్స్ కట్టడం తెలీదు, ఏమీ తెలీదు. ఆఫీస్ వాళ్ళు వచ్చినా కూడా సరే అంతగా పట్టించుకోవు, అన్నిటికీ రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, మన్నాడు చూద్దాం అని ఉంటావు. బాలు చూడు ఏం చదువుకోకపోయినా కూడా తనకి అన్నీ తెలుసు, నువ్వు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి నీకు, నీకు ఏమీ తెలీదు అని తిడుతుంది. తిట్టేసరికి మనోజ్ ఉండేసి నన్ను బాలుతో పోల్చబాక నువ్వు, నాకు చూడు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి అనేసరికి దానివల్ల ఏమి యూజు, ఈ బోర్డులను చదువుకో కనీసము అని డిగ్రీలు చేశానైనా గుర్తుంటుందేమో అనేసి తిట్టేసి అక్కడి నుంచి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇంకా మనోజ్ ఆ బోర్డును చూసుకొని అబ్బా ఇన్ని డిగ్రీలు ఎవరైనా చేస్తాడా అని చెప్పేసి అయితే తనైతే అనుకుంటాడు. ఒక్కోసారి మనోజ్ని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది, ఒక్కోసారి చూస్తే కోపం వస్తుంది మనోజ్ని చూస్తే. ఇంకా తర్వాత పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు కదా, ఆయన అయితే డ్యూటీ చేస్తూ ఉంటాడు. అక్కడికి మీనా వాళ్ళ చెల్లెలు హెల్మెట్ లేకుండా వస్తుందనమాట. మీనా వాళ్ళ చెల్లెలు పోలీస్ ఆయన చూసి ఏంటండి మీరు ఇక్కడ ఉన్నారా అనేసరికి అదేంటది ఇప్పుడు నా డ్యూటీ ఎక్కడేస్తే అక్కడ నేను ఉంటాను అని చెప్పి అనేసరికి సరే హెల్మెట్ లేదు కదా డబ్బులు కట్టు అనేసి అమ్మాయిని అంటాడు. నేను మీకు తెలుసు కదా అంటే తెలిసినా సరే డబ్బులు కట్టాల్సిందే అని చెప్పేసి అంటాడు. అమ్మాయి మీ అమ్మగారు ఎలా ఉన్నారు అన్నీ అడుగుతుంది. అంతా బాగున్నారు అన్నీ ఓకే కానీ డబ్బులు కట్టు అంటాడు. ఆ అమ్మాయికి అయితే కోపం వస్తుంది అనమాట. అంతలోపల ఇంకా వేరే అతను డబ్బులు కట్టకపోతే ఆయనతో మాట్లాడుతున్నసరికి ఆఫీసు పక్కన ఉంటాడు కదా కానిస్టేబుల్ పక్కన ఆయన వచ్చేసి ఏందమ్మా అంటే ఆయన నాకు తెలుసు అయినా కూడా డబ్బులు కట్టమంటున్నాడు అనేసరికి ఆయన అంతే అమ్మ డ్యూటీ సిన్సియర్గా ఉంటాడు, వాళ్ళ అమ్మ వచ్చినా కూడా సరే రాంగ్ రూట్లో వస్తే మాత్రం డబ్బు కట్టాల్సిందే హెల్మెట్ లేకుండా వస్తే అని చెప్పేసి తను అంటాడు. అయ్యేసరికి ఎంత అంటే 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు కట్టాలా నీకు అని అడుగుతుంది మీనా వాళ్ళ చెల్లెలు. నాకు కాదు గవర్నమెంట్కి కట్టాలా అని చెప్పేసరికి నేను కడతానులే అని అంటాడనమాట. తను వద్దొద్దు నేనే కడతానని చెప్పేసి వాళ్ళ చెల్లెలు అయితే డబ్బులు అయితే కట్టేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. హెల్మెట్ పెట్టుకోకపోవడం తన తప్పే కదా, అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా సత్యం వాళ్ళు ఉన్నారు. సత్యం వాళ్ళు వచ్చేసి వీళ్ళింటికి వస్తారనమాట. ఎవరు కామాక్షి రంగా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి అయితే వస్తారు. వాళ్ళు ఆ అమ్మాయిని పెళ్లి కూతురు చేస్తూ ఉంటుంది. ఎవరు కామాక్షి ఉంది కదా ఆ అమ్మాయిని పెళ్లి కూతురు చేస్తా ఆమెకు ఉన్న నగలన్నీ ఆమెకి తొడిగిస్తుంది. ఆ అమ్మాయికి కూడా ఈ నగ బాగుంది, ఈ నగ బాగుంది, ఈ ఉంగరం బాగుంది అనేసరికి ఇలా ఈ ఉంగరం వచ్చేసి చిన్న కొంచెం డబ్బులు దాచిపెట్టింది, ఈ నెక్లెస్ వచ్చేసి మీ పెదనానికి అబద్ధం చెప్పి దాచిపెట్టింది, ఇట్లా ఒక్కొక్కటి కష్టపడి తీసుకున్నాం అనేసరికి బాగా నగలన్నీ వేస్తుంది అనమాట. ఈ లోపల ఇంకా వాళ్ళు వచ్చారు అని చెప్పేసి వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళతో మాట్లాడుతున్నసరికి బాలు వచ్చి అడుగుతాడు ఏంటి స్వీట్లు ఏమన్నా చేసావా అనేసరికి చేశాను, మలై కాజా అవన్నీ ఉన్నాయి తినొచ్చు అని చెప్పనేసరికి వాళ్ళు పిల్లివాడు వచ్చి తినేసిపోతారు కదా ఆ తర్వాత తినొచ్చులే అంటే ఏమత్తా ఎట్టగా అనిపిస్తున్నాను అత్త అనేసరికి సరే వంటింట్లో ఉన్నాయి తినుపో అంటుంది. సరే సుందరి ఎక్కడ బాలు అడుగుతాడు. సుందరి ఎక్కడ, మేము ఎలా కూర్చోవాలి ఏంటి అనేది మాట్లాడుకుంటాము అనేసరికి ఏమైనా సిగ్గుపడుతున్నదా అత్త అంటే లేదు
వస్తుందిలే, నాకు ఇప్పుడు నగలేసాను నేను అని చెప్పేసి ఆ కామాక్షి అంటుంది. సరే ఇంకా తీరా పోయి చూస్తే ఆ అమ్మాయి లేదు, నగలతో ఉష్కాకి ఆమె. ఇంకైతే కామాక్షి కుయ్యో మొర్ర అంటుంది, ఆ నగలు పోయినాయి, ఆ నగలు తీసుకొని వెళ్ళిపోయింది అనేసి. ఇంకా ఆయన వచ్చేసి వాళ్ళ హస్బెండ్ రంగా వచ్చేసి, పిల్ల ఎక్కడికి పోయిందో నేను కంగారు పడుతుంటే నువ్వు నగలు ఎక్కడికి పోయిందో కంగారు పడుతున్నావు అంటే, అవును ఇప్పుడు తులం ఎంత ఖర్చు ఉందో తెలుసా, చాలా ఖర్చు ఉంది, ఎటు పోయిందో ఏంటో, నా నగలు తీసుకొని పోయింది, అడిగి మరీ వేయించుకుంటా ఉండింది నగలు అని చెప్పేసి తనైతే బాధపడుతుంది. ఎవరికైనా ఉంటుంది కదా బాధ, తనైతే బాధపడుతూ ఉంటుంది. ఇంకా వీళ్ళు ఇంటికి పోయినారు కదా వాళ్ళు. ఇప్పుడు మనోజు అలా లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ కొడుకు అలా పోయి పెళ్లి చేసుకున్నారు అని మాట్లాడుకునేసరికి సత్యానికి అంటే వాళ్ళు వాళ్ళ నాన్న ఉండేసి, ఇప్పుడు అవన్నీ కాదు ఇంపార్టెంట్, ఇప్పుడు జరగాల్సిన చూడు జరిగిపోయింది కాదు ఇంపార్టెంట్, ఆ అమ్మాయి ఎక్కడికి పోయింది ఏంది చూద్దాం అనేసరికి ఇంకా వాళ్ళు ఉండేసి సరిపోదాం పదా అని చెప్పి మీరు నాకు చెప్తాడు, పోయి ఎతుకుదాం పద, ఎక్కడుందో పోయి చూద్దాం పదా అని చెప్పేసి వాళ్ళిద్దరైతే బయలుదేరుతారు. అలా బయలుదేరి వచ్చి హాస్టల్ ఉంది కదా, ఈ అమ్మాయి హాస్టల్కి అయితే వస్తారనమాట. హాస్టల్కి వచ్చేసి మీనా అమ్మాయి వాగుతా ఎవరో ఒక ఫ్రెండ్ వస్తే, అంతకుముందు నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి పేరు చెప్పింది కదా, అమ్మాయి కోసం వచ్చాడు అనేసి ఆ అమ్మాయిని అయితే పిలిపిస్తారు. మీనా వచ్చేసి తను ఎవరు తెలుసా, సిఐడి అని చెప్పి అనేసరికి, సిఐడి అంటే సిఐడి సీరోలు యాక్ట్ చేస్తాడా అని అడుగుతుంది. కాదు, నిజమైన సిఐడి, మీ ఫ్రెండ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, ఆ అమ్మాయి ఎక్కడికి పోయింది ఏంటి అన్ని వివరాలు చెప్పు, మేము అక్కడే ఉంటాము అని చెప్పేసి చెప్తుందనమాట. ఇంకా అమ్మాయి వచ్చి చెప్తుంది, అతను ఇక్కడే మాట్లాడుతుంటాడు, ఆ అమ్మాయి ఫ్రెండ్, వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారు అనేసి నిజం మొత్తం చెప్పేస్తుంది. ఇంకా ఇక్కడ కామాక్షిని వాళ్ళ హస్బెండ్ అయితే కొడుతుంటాడనమాట. ఎందుకంటే నగలు పోయిందని కుయ్యో మొర్ర అంటుంది. అది కూడా కాకుండా ఫోన్లో మాట్లాడుతుంది నిన్నంట ఆ అమ్మాయి, వాళ్ళ సుందరి వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నిందంట, బేబీ అనుకుంటా మాట్లాడుతున్నిందంట. అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు, ఇందాకే చెప్పాలి కదా అనేసి ఆయనైతే అమ్మాయినైతే కొడతా ఆవిడనైతే ఆయనైతే కొడతాడనమాట. కొట్టేసరికి బాలు వెళ్ళిపోయి, మేము వేరే పని మీద పోయాం కదా, ఎందుకు పోయావో ఏమైంది మీరు అడగరా అంటే, లేదే చెప్పు ఎక్కడికి పోయింది, పిల్ల ఎక్కడుంది ఏమి అనేసరికి ఏదో చెప్పబోతున్నాడు అనమాట. అంటే రేపు తెలుస్తుంది, రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది వాళ్ళు ఎక్కడున్నారు ఏందనే విషయము. ఈ లోపల వచ్చేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మాణిక్యం ఉన్నారు కదా, మటన్ కొట్టు మాణిక్యము, వాళ్ళు పాపం కంగారు పడుతుంటారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసి, ఆ అబ్బాయి ఎట్టుపోయాడు ఏంటి, అసలు అమ్మాయి ఎవరని కూడా మనకు తెలియదు, ప్రేమించాను అని ఇంట్లో చెప్పాడంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దు అని అన్నారంట, వెళ్ళిపోయారంటే ఎక్కడికి పోయారో ఏంటో అనేసి, ప్రేమ పెళ్లి గొప్పదా లవ్ మ్యారేజ్ గొప్పదా అని వాళ్ళు గొడవ పడుతుంటారు. ఇంకా మటన్ కొట్టు మస్తాను ఉన్నాడు కదా, ఆయన ఉండేసి అసలు ఎవరు ఏంటో తెలుసుకోవాలి అనేసరికి, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఉండేసి ఇక్కడే అతను ఆర్టీసీలో జాబ్ చేస్తాడంట అనేసరికి, ఓ అంత అడ్రస్ తెలుసా నీకు అంటాడు. అవును నాకు తెలుసు అని చెప్పి అంటుంది. ఇంకా మటన్ కొట్టు మస్తాను ఉండేసి, సరే అసలు వాళ్ళ ఇంటికి నేను పోయేస్తాను, వాళ్ళు ఎవరో ఏంటో నేను తెలుసుకొని వస్తానని చెప్పి ఆయనైతే బయలుదేరుతాడు. అంటే ఇది మొత్తం అట్టజరి రోహిణి గంప ముంచేటట్టే ఉంది, అందుకే కావాలి సుందరి క్యారెక్టర్ని తీసుకొచ్చింది. ఈ రోజు ఎపిసోడ్ అయితే బాగుంది, చూడొచ్చు. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్, నమస్తే.